జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. పెద్దవాళ్ళని గౌరవించకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. ప్రతి మనిషి సంతోషం కోసం దేశాలు తిరుగుతున్నాడు. అదే మన సూపర్ మార్కెట్ లో వస్తువు ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి. సంతోషం దొరకాలంటే మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది మగాళ్ళు చెడు నిర్ణయం తీసుకొని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది మగాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. అది నాకు తెలుసు. ఇక్కడ ఉన్న చాలా మంది ఒకరి ముఖంలో కళ లేదు, ఒకరి ముఖంలో నవ్వు లేదు. మీ అందరికి దండం పెడతా. చెడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నేను చెప్పేది మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. బలరాం గారు ఓహో ఉన్నారా? మీకోసం 3 సార్లు వచ్చానండి, మీరు లేరు. ఒకడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పురా అని చెప్పడానికి వెళ్ళానులే ప్రసాద్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సార్ దేశం ఇలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు నాతో నీకేం అవసరమో చెప్పు ప్రసాద్. నాకు మొన్ననే పెళ్లి ఫిక్స్ అయింది. మొదటి కార్డు మీకిద్దామని చెప్పేసి కార్డు తీసుకొచ్చాను సార్. ఇదో నా శుభలేఖ. మారరు. మళ్ళీ ఇంకో తప్పు. ప్రసాద్, నువ్వు తద్దినం కాడిచ్చినా సంతోషపడేవాడిని. పొద్దున పెళ్లి కాడిచ్చిన ఆ మైండ్ ని మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తా తెలుసా ప్రసాద్? ఏంటి ప్రసాద్ పెళ్లి? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ప్రసాద్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు? ఎంతమందిని సరి చేసుకోవాలి ప్రసాద్? నేను లోక కళ్యాణం కోసం ఏమన్నా పుట్టానా ప్రసాద్? నేనేమన్నా సార్ పెళ్లి చేసుకోవడం అంత తప్ప సార్? తప్పు అంటావేంటి ప్రసాద్? అదో పెద్ద ప్రమాదం ప్రసాద్. దానికి ప్రథమ చికిత్స కూడా లేదు ప్రసాద్. లేదు. మీరు ఎన్ని చెప్పండి సార్, నాకు పెళ్లి కావాలి సార్. కూర్చో ప్రసాద్. థ్యాంక్ యూ సార్. కొన్ని మంచిలు తెచ్చేయండి. ఇస్తున్నా. కన్ఫ్యూజ్ చేసి పడేసి ఇదేంటి సార్ తాళతో కట్టేస్తున్నారు? మాటలతో చెప్పని వినకపోతే తాళతో కట్టే చెప్తాను ప్రసాద్. ఇలా చేస్తే ఎవడు ఊరుకోడు సార్. ఏంట్రా నువ్వు ఊరుకునేది? వీళ్ళిద్దరు ఎలా ఊరుకున్నారా? ఇలాగే తప్పుడు నిర్ణయం పెళ్లి అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దరిద్రులు ఇద్దరిని కట్టిపడేసా. ఈ దరిద్రుడి పేరు వాత్సల్య. పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టాడు. టిఫిన్ చేయాలంటే బాంబే వెళ్తాడు, కటింగ్ చేయాలంటే కువైట్ వెళ్తాడు. మంచిగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. చేయొచ్చుగా. పెళ్లి అని చిన్న తప్పుడు ఆలోచన వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశాను దరిద్రుడిని. నాకు పెళ్లి కావాలి. వీడి పేరు రంగస్వామి. నీలాగే పెళ్లి కాడి ఇవ్వడానికి వచ్చాడు. అరే రంగా, పెళ్లి వద్దురా, ముళ్ళ కంప మీద నడవకురా, కరెంట్ తీగని పట్టుకొని ఏలాడకరా రంగా అన్న. ఇంత చెప్పిన తర్వాత నేనెందుకు పెళ్లి చేసుకుంటాను సార్? చచ్చిన పెళ్లి చేసుకొని జీవితంలో ఆడదాని వంకే చూడండి సార్, ఒట్టు సార్ అన్నాడు. ఇదేంటి గెటప్ సీన్ లాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకొని డౌట్ వచ్చింది. పెళ్లి మంటపానికి వెళ్ళా, అక్కడ లేడు. కింద అండర్ గ్రౌండ్ లో పెళ్లి ప్లాన్ చేశాడు ఈ దరిద్రుడు. అండర్ వే చినిగేంత వరకు కొట్టుకో తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. పెళ్లి సార్, మీరు ఎన్ని చెప్పినా నాకు పెళ్ళం కావాలనిపిస్తుంది సార్. నాకు కూడా. శాస్త్రి గారు, మళ్ళీ శాస్త్రి గారు. అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. మాటలతో చెప్తే వినట్లేదు, పాటలతో చెప్పినా కూడా వినట్లేదు. అందుకే చేతలతో చెప్తున్నాడు ఆయన. ప్రతి మగాళ్ళం పెళ్లి కాక ముందు 6 ప్యాక్ తో ఉంటాడు రా. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు ఫ్యామిలీ ప్యాక్ తో ఉంటాడు. ఎందుకు తెలుసారా? ఎందుకు సార్? పెళ్ళం పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ బాధల్ని దిగుమింగుతూ పొట్టలో పెట్టుకుంటే వచ్చే పొట్టలు రా ఇవి. ఆ కైలాసంలో శివుడు దేవుడైతే ఈ భూలోకంలో మగాడే దేవుడు రా. సత్యంలో ధర్మంలో తాళపత్ర గ్రంథాల్లో కూడా లేని చెప్పారు సార్. సార్, సంసారం అని రంపులో పడి రంపంతో కొసుకొని చచ్చిపోయాం సార్. చచ్చిపోయే వాళ్ళం సార్. ఈ రోజు మీరు లేకపోతే అదే పని జరిగేది సార్. బయటికి వచ్చారుగా, వచ్చాం సార్. ఇప్పుడు చెప్పండి రా, మనకు పెళ్ళాలి ఎంత వరకు అవసరం? పెళ్ళాలి అవసరం ఏంటి సార్ మనకు? అరే మనకు శాలరీ వచ్చే టైంకు లైఫ్ లోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు మనకు అవసరమా సార్? వీధులైట్ల కింద ఉన్నప్పుడు రారు, శాలరీ వచ్చిన తర్వాత వస్తారు సార్. కాలేజీ ఫీజులు కట్టడానికి ముందు ఎవరు రారు సార్? వెరీ గుడ్ రా.
నాకు ఒక ప్రతిజ్ఞ చేయండి. సార్ మీరు అడిగితే పానాలు ఇస్తాం సార్. అతికింది ఇక్కడ నుంచి ఆడదాని వంక చూడమని, ఆడదాని మాటకు లొంగమని, ఆడదాని ఒంపు సొంపుకులో పడమని, మగాడి గౌరవాన్ని కాపాడతామని ఆడదాని మీద ఒట్టేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. సంఘ సంస్కర్త మీరు పిల్లలు లేని ఒక లోకాన్ని సృష్టించండి సార్. ఆ పనిలోనే ఉన్నాను రా. థ్యాంక్ యూ సార్. ఆ పనిలోనే ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఆ పనిలోనే ఉన్నా. వెరీ గుడ్. ఏమండి మచ్చలు సార్. ఏమండి ఏమే నువ్వు ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానండి. ఏంటే 10 రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి? గుద్దుతా. ఇంకెప్పుడు ఫోన్లండి. పోతే ఇంకా గుద్దుతా. ఎవరు సార్ ఈ ఆడది? మర్యాద. ఎవరు ఆవిడ? మా ఆవిడ. అంటే మీకు పెళ్ళైందా? 10 సంవత్సరాలు అయింది. మరి ఇందాక పిల్లం ఎంత అవసరం అని అడిగారు. పిల్లలు అవసరం రా. పిల్లలు లేకపోతే ఎలా బతుకుతావురా నువ్వు? రే, దేశానికి రైతు వెన్నెముక అయితే మగాడికి వెన్నెముక ఆడదిరా. పట్టా లేకుండా అయినా రైలు వెళ్ళొచ్చేమో గాని ఆడది లేకుండా మగాడు ముందుకు వెళ్ళలేడురా. ఆడదనేది మగాడికి ఒక పెట్రోల్ లాంటిదిరా. సార్ మీరేంటి సార్ ప్లేట్ పిరాయించారు? మరి ఫిరాయించరా? రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నా ఇంటి నుంచి చక్కర కొడతారు. బలరాం గారు నమస్కారం, ఎప్పుడైనా నమస్కారం పెట్టారా నాకు మీరు? నమస్కారం పెట్టకపోతే ఇంత చేస్తారా? మరి చేయరా? హట్టయ్యానరా నేను. అర్థమైందా? రే, పెద్దవాళ్ళని గౌరవించడం ఒక సంస్కారం. ప్రతి నమస్కారం వెనకాల ఒక సంస్కారం ఉంటుంది. సంస్కారం లేనివాడు సంసారం దేనికి పనికొస్తాడా? ఇది ముందు పెట్టాలి, ఇప్పుడు కాదు. అర్థమైందా? శాస్త్రి గారు